హలో ఎవరివన్. సో ఈరోజు మీకు Node.jsలో డీబగ్గర్ పాయింట్ ఎలా పెట్టాలి, సో డీబగ్ పెట్టి ఎలాగా మనకి ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవాలని చూపిస్తాను. సో జనరల్గా నేను ఆల్రెడీ ఒక సర్వర్ని రన్ చేస్తున్నానండి. ఆ సర్వర్ పేరు LMS సర్వర్ అని. సో దీంట్లో నేనేం చేస్తానంటే ఒక యూజర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు ఇక్కడ చూస్తే మీరు ఈ సర్వర్లో రౌట్స్ వచ్చేసరికి ఆథెంటికేషన్ రౌట్స్ ఉన్నాయి కదా, దీంట్లో సైన్అప్ అనే రౌట్ ఉందండి. సో దీంట్లో నాకు ఈ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, పాస్వర్డ్, ఈమెయిల్ అని ఉంది కదా. సో ఇవన్నీ ఉంటేనే నాకు వ్యాలిడ్ యూజర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఈజ్ ఈమెయిల్ని చూస్తే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టదలుచుకున్నాను. నేను ఇక్కడ అసలు ఏమవుతుంది ఇక్కడ. ఓకే, లేదా ఇది ఎక్స్పోర్ట్ అయిపోతుంది కాబట్టి మనం పని చేద్దాం. ఇది డైరెక్ట్ ఎక్స్ప్రెస్ లైబ్రరీ వాడుతున్నాను. సో ఇక్కడ మీరు డీబగ్ పెట్టిన పెద్ద యూజ్ ఉండదండి. ఆల్రెడీ మనకి ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. మనం ఏమైనా తప్పుగా వాల్యూస్ ఎంటర్ చేస్తే ఆ ఎర్రర్ అయితే వస్తుంది. కానీ నేను డేటాబేస్లో పుష్ చేసే ముందు అసలు డేటా ఏం వెళ్తుందో మనం డీబగ్గర్ పెట్టి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి. సో ఇది కదా మన రౌట్. ఆత్ రౌట్స్లో సైన్అప్ చేస్తాను. సైన్అప్కి నాకు యూజర్ కంట్రోలర్లో సైన్అప్ అనే మెథడ్ ఉంది. కంట్రోలర్స్కి వెళ్ళి ఓకే, ఆత్ రౌటర్కి వెళ్తే ఇందులో సైన్అప్ అని ఉంటుంది. ఓకే, సైన్అప్ అని. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ డీబగ్గర్ పెడదాం. ఓకే, ఇక్కడ డీబగ్గర్ పెట్టి మనకి రిక్వెస్ట్ నుంచి ఏమేమి డేటా వచ్చిందో చూద్దాం. ఓకే, సో నేను ఆల్రెడీ డీబగ్గర్ పాయింట్ పెట్టానండి, బట్ ఇది ఎనేబుల్ అయితే అవ్వదు మీకు. ఓకే, డీబగ్గర్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ రైట్ సైడ్ బటన్ చూడండి, విజువల్ స్టూడియో కోడ్లో ఈ బటన్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు రన్ అండ్ డీబగ్ అంటుంది. కానీ Node.jsని డీబగ్ చేయాలంటే ఒక పర్టికులర్ అప్రోచ్ ఉంటుందన్నమాట. ఓకే, అది నేను ఇప్పుడు ఒక Node.jsని ఒక ప్రాసెస్ కింద ట్రీట్ చేసి డీబగ్గింగ్ ఆప్షన్ డీబగ్గింగ్ బ్రేక్ పాయింట్స్ ప్లేస్ చేస్తాను. దానికోసం మీరు ఏం చేయాలంటే కస్టమైజ్ చేసుకోవాలి. సో టు క్రియేట్ ఎ కస్టమైజ్ వన్, క్లిక్ ఆన్ Node.js. ఒకవేళ మీరు రియాక్ట్ అప్లికేషన్ ఏదైనా చేయాలనుకుంటే కనుక యూ కెన్ యూజ్ దీస్ థింగ్స్. ప్రస్తుతానికి ఇట్లా తీసుకుంటాను. సో దీనివల్ల నాకు యూజ్ లేదంటే, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ ద ప్రోగ్రామ్. ఇన్స్టెడ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అటాచ్ టు ప్రాసెస్. డీబగ్గర్ ప్రాసెస్కి అటాచ్ చేయమని, అంటే సారీ, మన నోడ్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఈ సర్వర్ రన్ అవుతున్న ప్రాసెసర్కి డీబగ్గర్ అటాచ్ చేయాలని ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, యాడ్ కాన్ఫిగరేషన్ అని కొట్టగానే ఇందులో నాకు చాలా ఆప్షన్స్ వచ్చినాయి. ఓకే, సో అటాచ్ టు ప్రాసెస్ అని క్లిక్ చేస్తే మీ సర్వర్ యొక్క అప్లికేషన్కి, అంటే ఇది లోకల్ కంప్యూటర్లో రన్ అవుతున్నప్పుడు ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఒక టాస్క్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్లో రన్ అవుతుంది కదా, ఆ టాస్క్ని మన ప్రాసెస్ అంటాం. సో మన డీబగ్గర్ని ఆ ప్రాసెస్కి అటాచ్ చేస్తుంది అనమాట. ఓకే, సో కింద ఉన్నది ఇది డిఫాల్ట్గా వచ్చింది కాబట్టి నేను ఇది రిమూవ్ చేసేస్తున్నానండి. ఓకే, జస్ట్ ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ సేవ్ చేయండి. ఓకే, మీరు సర్వర్ అయితే రన్ అవ్వాలి. డీబగ్గర్ రన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ అయితే రన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి అటాచ్ బై ప్రాసెస్ అని వచ్చింది. ఓకే, ఈ ప్లే బటన్ క్లిక్ చేస్తే దేనికి అటాచ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నాకు రెండు కనపడుతున్నాయి. మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు, నోడ్ స్పేస్ server.js, ఇంకోటి nodemon server.js. రెండు ఒకటే, అంటే ఇట్ బిలాంగ్స్ టు సేమ్ ప్రాసెస్ ఓన్లీ. ఇది nodemon నుంచి ఈ నోడ్ హైఫన్ ట్రిగర్ అవుతుంది అనమాట. ఏ సెలెక్ట్ చేసినా మనకు వర్కౌట్ అవుతుంది. సో ఇది సెలెక్ట్ చేశాను నేను. చూడండి, టెర్మినల్లోకి వెళ్తే డీబగ్గర్ అటాచ్డ్ అని వస్తుంది. మీకు వచ్చిన తర్వాత మన ఆథెంటికేషన్ కంట్రోలర్కి వెళ్దాం అనుకున్నాం కదా. అండ్ బై ద వే మీకు ఇంకొక ఫైల్ ఒకటే యాడ్ అవుతుంది, .vs కోడ్ అనేది ఈ ఫోల్డర్లో. మన కాన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ చేసి డీబగ్గర్ కోసం క్రియేట్ చేసాం కదా, launch.js అని అంటాం, అటాచ్ బై ప్రాసెస్. ఓకే, సో ఇదొకటి క్రియేట్ అవుతుంది. ఒకసారి మన ఆథెంటికేషన్ కంట్రోల్ మనకి డీబగ్గర్ ఇక్కడ పెట్టాం. ఇప్పుడు నేను సైన్అప్ చేయడానికి నేను పోస్ట్మ్యాన్లో
ఆ ఏపీఐని కాల్ చేస్తున్నాను విత్ సమ్ డేటా యాజ్ ఎ బాడీ ఆఫ్ దట్ యూఆర్ఎల్. ఓకే, సో కిరణ్ ఇది నేను ఆల్రెడీ ఈ యూజర్ని క్రియేట్ చేశాను. నాకు ఇక్కడ ఆల్రెడీ ఏపీఐ వర్క్ చేస్తుందండి, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కిరణ్ ఫుల్ స్టాక్ క్లౌడ్ డెవాప్స్. ఓకే, ఫస్ట్ నేమ్ ఇస్ లైక్ దిస్. ఓకే, లేదంటే మీరు అట్లా ఉంచి ఇక్కడ మీరు కిరణ్ ఫుల్ స్టాక్ @gmail.com ఏదో ఒక నేను ర్యాండమ్ ఇచ్చుకుంటానండి. ఓకే, పాస్వర్డ్ ఏదో సమ్ ర్యాండమ్ నెంబర్ ఇచ్చుకున్నాను. సో ఇది నేను సెండ్ కొట్టగానే మీరు చూడండి, చూసారా ఆటోమేటిక్గా నాకు ఆ విండో దగ్గరికి నా అంటే యాక్చువల్గా నోడ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, సిపియూ ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. సో అక్కడికి ఆ బ్రేక్ పాయింటర్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అనమాట, మనం పెట్టిన బ్రేక్ పాయింట్ దగ్గర. ఓకే, సో ఇది నా మెథడ్ కదా, మీరు ఇక్కడ వరకు ఆగింది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వలే ఇంకా. ఇది ఒక డేటాబేస్ మాంగోడిబి డేటాబేస్ క్వరీ అనమాట. ఇది నేను ఇక్కడ ఇంకా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇక్కడ హాల్ట్ చేసాం మనం. ఈ మెథడ్లో మనకి HTTP రిక్వెస్ట్, మళ్ళీ దానికి వెళ్ళే రెస్పాన్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్స్ప్రెస్ చేయొచ్చు కాబట్టి ఈ 3 పారామీటర్స్ ఈ ఫంక్షన్ పారామీటర్స్ కింద వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు రిక్వెస్ట్ డాట్ బాడీలో ఇక్కడ చూసారా, నేను మౌస్ ఓవర్ చేయగానే మొత్తం రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అంతా కనపడుతుంది. నాకు రిక్వెస్ట్ అంతా వద్దు, రిక్వెస్ట్ డాట్ బాడీ చూద్దామండి. చూసారా, ఈమెయిల్ కిరణ్ ఫుల్ స్టాక్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్ అని ఇవన్నీ వచ్చేసినాయి. ఓకే, సో ఈ విధంగా మనం బ్రేక్ పాయింట్ పెట్టుకొని ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ ఏమొస్తున్నాయి ఏంటో తెలుసుకుని, అంటే మనం కొన్నిసార్లు ఎర్రర్ మనం గెస్ చేయలేమండి. ఓకే, ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుందో మనకు తెలియదు అనమాట. కొన్నిసార్లు ఎర్రర్ రాదు కానీ ప్రాపర్గా పనిచేయదు. అలాంటప్పుడు మనం ప్రాపర్ డేటా వెళ్తుందా లేదా అవన్నీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ దిస్ డీబగర్. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఇంకా కావాలంటే దాని మెథడ్స్ ఈ డేటాకి వెళ్ళి నెక్స్ట్ మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఈ డీబగర్తో స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. సో ఓకే, సో మీకు క్లారిటీ లేదు ఇక్కడ ఫెయిల్ అవుతుందా, ఇక్కడ ఫెయిల్ అవుతుందా, ఇక్కడ ఫెయిల్ అవుతుందా అనేది, రైట్? సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ కర్సర్ ఆగిపోయింది కదండి, నెక్స్ట్ ఇంకొక 2-3 బ్రేక్ పాయింట్స్ పెట్టుకున్నా అంటిల్ మీరు ఎక్కడ టెర్మినేట్ అవుతుందో, మీకు ఎక్కడ డౌట్ ఉందో తెలియదు కాబట్టి ఆ డేటా రిటర్న్ అయ్యేంత వరకు కూడా, ఆ ఆబ్జెక్ట్ రిటర్న్ ఏమంటారు, ఆ ఫంక్షన్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా. ఇక్కడ ట్రై క్యాచ్ ఉంది, నేను ట్రైలో 4-5 బ్రేక్ పాయింట్లు పెట్టానండి. ఒకవేళ ఈ ట్రై మొత్తం ఫెయిల్ అయింది అనుకో, క్యాచ్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం క్యాచ్ కూడా ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాల్ స్టాక్ అని కనబడుతుంది. అంటే ఏ ఫంక్షన్ నుంచి కాల్ స్టాక్ అంటే మనం ఈ బ్రేక్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అసలు ఎక్కడి నుంచి ఏ ఫంక్షన్, ఏ ఫైల్ నుంచి ఏ ఫంక్షన్ కాల్ అయ్యింది దాని యొక్క ట్రేస్ అంతా కూడా ఇక్కడ ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఓకే, సమ్ ఏదో అసింక్ ఫంక్షన్ మిడిల్ వేర్ కాల్ అయ్యింది. ఓకే, ఇదంతా కూడా ఎక్స్ప్రెస్ చేస్ మెథడ్స్ అనమాట. export.js మిడిల్ వేర్ వ్యాలిడేటర్స్ అంట. ఈ వ్యాలిడేటర్స్ మన దాంట్లో ఉందండి, మన ఓన్ ఫైల్ వ్యాలిడేటర్స్. అంటే ఈ డేటా మనం పెట్టినప్పుడు అంటే ఈ మెథడ్కి వచ్చే ముందు వ్యాలిడేట్ చేస్తాను అనమాట. ఇందాక చూసాం కదా, మీరు ఒకసారి ఇట్లా ఇది వ్యాలిడేటర్ యూజర్ వ్యాలిడేషన్స్. ఓకే, యూజర్ వ్యాలిడేషన్స్కి వెళ్ళి అది వస్తుంది అనమాట. సో అండ్ ఫైనల్గా ఇది కాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం, ఈ మెథడ్లో ఉన్నాం అని చెప్తుంది అనమాట. అండ్ ఎక్కడెక్కడ బ్రేక్ పాయింట్స్ పెట్టాం కూడా అన్నీ ఉంటాయి. ఓకే, ఇదన్నీ మినిమైజ్ చేయండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాచ్, ఇక్కడ ఆల్రెడీ వేరియబుల్స్ కనపడుతున్నాయి, మీరు హాల్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్లో ఉన్న లోకల్ వేరియబుల్స్ ఏమున్నాయో ఇక్కడ అన్నీ కనపడతాయి. చూసారు, ఇవన్నీ లోకల్ వేరియబుల్స్ అంతే కదా. రిక్వెస్ట్, రెస్పాన్స్, రోలు, నెక్స్ట్, పాస్వర్డ్, ఎవ్రీథింగ్ ఆర్ లోకల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ అంటే అసలు ఈ ఫైల్లోకి వచ్చే వేరియబుల్స్ అని అనమాట. సో ఇవన్నీ కూడా ఒక నోడ్ మాడ్యూల్స్కి
నోడ్ మాడ్యూల్ కాదు, అంటే ఇదంతా కూడా మనకి ఏమంటారు, కామన్ జేఎస్ మాడ్యూల్ ప్యాటర్న్ వాడుతుంటుంది కాబట్టి నోడ్ జేఎస్ అఫ్కోర్స్ ఇప్పుడు అంటే ఇది వరకు మనం రిక్వైర్ ఆఫ్ నోడ్ జేఎస్ ఇట్లా రాస్తున్నాం కదండి. ఈ ఫైల్ ఒక మాడ్యూల్ అంటాం మనం, రైట్? సో ఆ మాడ్యూల్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడికి వస్తున్నాయి. సో ఇలాంటి మాడ్యూల్స్ ఏమంటారంటే కామన్ జేఎస్ మాడ్యూల్స్ అంటారు. అప్పుడు అలాంటప్పుడు మనం రిక్వైర్ వాడతాం, కొన్నిసార్లు మనం ఇంపోర్ట్ అని వాడతాం. ఓకే, సో ఈ జేఎస్ అనేసి లేటెస్ట్ ఎక్మాస్క్రిప్ట్ జేఎస్ ఫార్మాట్తో మనం ఇంపోర్ట్ వాడుకోవచ్చు అనమాట. ఓకే, అదంతా సెపరేట్ టాపిక్ అండి, దాని గురించి డిస్కస్ చేయట్లేదు నేను. ఓకే, అండ్ క్లోజర్స్ అంటే దిస్ ఇస్ ద జావాస్క్రిప్ట్ క్లోజర్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ దిస్. జస్ట్ ఈ లోకల్ వేరియబుల్స్ ఇవన్నీ చూసారు కదా. మీరు ఇవే వేరియబుల్స్ అంటే మీరు ఎక్కడైనా వీటిల్లో మీకు కనపడలేదు అనుకోండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాచ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అని కొట్టారనుకోండి, ప్రస్తుతానికి యూజర్ అన్డిఫైన్డ్, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇంకా, రైట్? ఈ వాల్యూ ఇంకా అన్డిఫైన్లో ఉంది. చూడండి, నేను మౌస్ ఓపెన్ చేయగానే ఇక్కడ అన్డిఫైన్ కనపడుతుంది, అది ఇక్కడ చూపిస్తుంది. నేను ఇప్పుడు మీరు ప్లే బటన్ ఉంటుంది ఇక్కడ చూడండి, ఇంకొక సెపరేట్ విండో ఓపెన్ అయింది కదా. ఓకే, స్మాల్ విండో ఒక ప్యానల్ కింద కనపడుతుంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడికంతా పెట్టుకోవచ్చు. ఐ కెన్ పుట్ ఇట్ హియర్. సో నెక్స్ట్ కొట్టండి, ఇక్కడ చూడండి స్టెప్ ఓవర్ అంటే ఒక ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేయాలంటే ఇది, స్టెప్ బై స్టెప్ చేయాలంటే ఇది. ఓకే, స్టెప్ ఇన్ స్టెప్ అవుట్ అంటే ఒక ఫంక్షన్ నుంచి బయటకు రావాలని ఇది కూడా వాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కంటిన్యూ, ఇక్కడ ఆల్రెడీ మీరు బ్రేక్ పాయింట్ పెట్టకుండా ఒక చోట ఆపి ఒక బ్రేక్ పాయింట్ పెట్టి ఇండివిజువల్ స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది వాడుకోండి. కానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కోడ్ మీద డౌట్ లేదు, ఓకే, అప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ చేయాల్సిన పని లేదు. అలాంటప్పుడు లేదంటే ఇది ఫర్ లూప్ అనుకోండి, ఫర్ లూప్లో ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు బ్రేక్ పాయింట్ అంటే ఫర్ లూప్ లోపల బ్రేక్ పాయింట్ పెడితే ఎన్నిసార్లు ఫర్ లూప్ తిరిగితే అన్నిసార్లు బ్రేక్ పాయింట్ అక్కడికి వెళ్తూ ఉంటుంది. సో కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట, అన్నిసార్లు అదే బ్రేక్ పాయింట్ మనం ప్లే చేస్తూ ఉండడం కరెక్ట్ కాదు. సో మీకు కనుక ఫర్ లూప్లో ఉన్న కోడ్ వ్యాలిడ్ కోడ్ అని అనిపిస్తే కనుక అక్కడ పెట్టద్దు. ఓకే, అలాంటప్పుడు ఇది కూడా వాడద్దు, ఎందుకంటే ఆ ఫర్ లూప్ 10,000 టైమ్స్ తిరిగింది అనుకోండి, మీరు 10,000 టైమ్స్ క్లిక్ చేయాలి. అలా కాకుండా మీరు పైన ఫర్ లూప్ పైన ఒకటి పెట్టారు, ఫర్ లూప్ కింద ఒకటి పెట్టారు. సో డైరెక్ట్గా ఈ ఫర్ లూప్ నార్మల్గా ఎగ్జిక్యూట్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను చూడండి వచ్చిందా, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంక ఇదేం పట్టించుకోదు, డైరెక్ట్గా నెక్స్ట్ బ్రేక్ పాయింట్ ఏదో ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇది కూడా తీసేద్దాం, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుందండి. ఓకే, మెసేజ్ సబ్మిట్ చేసే టైంకి. సో కానీ ఇక్కడ కొంత టైం తీసుకుంది, ఎందుకనంటే ఇది డేటాబేస్ అప్డేట్ చేయాలి కాబట్టి ఇట్ టుక్ సమ్ టైం. సో మీరు ఇక్కడ యూజర్ చూడండి నల్ అని వచ్చింది. ఓకే, యూజర్ క్రియేట్ అయింది కానీ బట్ ఇట్ ఈస్ షోయింగ్ ఇట్ ఎస్ ఎ నల్. ఓకే, లెట్స్ సీ, యూజర్ అనేవాడు నల్ క్రియేట్ అయింది కాబట్టి ఐ థింక్ అండర్స్కోర్ యూజర్లో యాక్చువల్ యూజర్ క్రియేట్ అవుతుందండి. సో సెపరేట్గా మనం ఏం చేద్దామంటే ఇంకోటి అండర్స్కోర్ యూజర్ అని తీసుకుంటాం. అండర్స్కోర్ యూజర్ ఇక్కడ మీకు డైరెక్ట్ మోడల్ అయితే సేవ్ అవుతుంది. ఓకే, నాకు తెలిసి ఈ యూజర్ డేటా అనేది ఇక్కడ రావట్లేదు, అంటే మనం కొత్త యూజర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇది నల్ వచ్చిందండి. అలాగే ఇది జస్ట్ డేటాబేస్లో ఉన్న మొత్తం అంటే మనం దీనికి సంబంధించిన మోడల్ ఉంటుంది కదా, డేటాబేస్ మోడల్ ఇది అనమాట, యూజర్ మోడల్. ఇందులో ఏవైతే ఉన్నాయో ఈ మోడల్ ప్రకారంగా అది ఆ కాంపోనెంట్ చూపిస్తుందండి, అంటే సారీ ఆ వేరియబుల్ని చూపిస్తున్నాను. ఈ మోడల్ అని కనబడుతుంది చూడండి, ఇదంతా చూపిస్తుంది. యాక్చువల్గా క్రియేట్ అయిన డేటా ఇందులో చూపించట్లా, అది నేను పెట్టలేదు ఇక్కడ కోడ్లో, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ షోయింగ్ అప్. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది రెస్పాన్స్ వెళ్తుంది. ఇంకా నాకు ఇది పోస్ట్ మ్యాన్ ఇంకా సెండింగ్ రిక్వెస్ట్లో ఉందండి, ఎందుకంటే అక్కడ బ్రేక్ పాయింట్ పెట్టేసాం, ఇంకా రెస్పాండ్ అవ్వాలి. సో ఇటు వచ్చి మీరు వేర్ ఇస్ దిస్, ఇది క్లిక్ చేస్తే రెస్పాన్స్ రిటర్న్ అయిపోతుంది. చూసారా, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, అట్లాగే మీరు ఒకవేళ మన దగ్గర లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఏపీఐ అయితే ఏం లేదు,
ఈ విధంగా మీరు యూ కెన్ టెస్ట్. ఓకే, ప్రొఫైల్ నాకు అంటే డేటాబేస్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారనే ఒక లిస్ట్ ఆఫ్ యూజర్స్ అయితే ఏమీ లేదు. బట్ ఎనీవే దిస్ ఏపీఐ ఇస్ వర్కింగ్. సో ఈ విధంగా మీరు బ్రేక్ పాయింట్స్ పెట్టుకొని మీ కోడ్ని నీట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ ఇష్యూ వస్తుంది, కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే యూ డోంట్ నో ద ఫ్లో, ఎగ్జాక్ట్ ఫ్లో తెలియదు, అంతా మీకు పీసెస్ కింద తెలుస్తూ ఉంటుంది. యాజ్ యూ గో ఆన్ అంటే ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు ఫస్ట్ డేనే మీకు అంత తెలియదు కాబట్టి యాజ్ యూ గో ఆన్ కొంచెం నేర్చుకుంటారు. బట్ స్టిల్ మీకు వర్క్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి డీబగర్ పెట్టుకుని మీకు మీరే డీబగ్ చేసుకుంటూ అసలు ఏం జరుగుతుందో కోడ్లో అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఎవరో రాసిన కోడ్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ డీబగర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కొన్ని ప్రొడక్షన్ ఇష్యూస్ని ప్రొడక్షన్లో డేటా వెళ్ళిపోయిన తర్వాత అంటే డిప్లాయ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదైనా ఇష్యూ వస్తుంది అనుకోండి, అది డీబగ్ చేయాలంటే కష్టం, రైట్? అలాంటప్పుడు మనం లోకల్లో ఇలాగ మన సర్వర్ని రన్ చేసుకుని అక్కడ ఎందుకు వస్తుందో మనం ఇక్కడ టెస్ట్ చేసుకుని అది అప్డేట్ ఇస్తాం అనమాట. అంటే ఆ పర్టికులర్ ప్రొడక్షన్ సినారియోస్లో. ఓకే, సో నెక్స్ట్ టైం నేను బ్రౌజర్లో ఎలా డీబగ్ చేయాలని చూపిస్తాను. ఇది మనం బ్యాక్ ఎండ్ చెప్పాము, ఫ్రంట్ ఎండ్ డీబగర్ గురించి మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ.